హాయ్ హలో నమస్తే అండి అందరికీ. నేనైతే ఈరోజు జిల్లా స్టోర్స్కి అయితే వచ్చానండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా కూడా ట్రాన్స్ఫార్మర్ స్టోర్ ఇది. మాకైతే ఒక 160 kV ట్రాన్స్ఫార్మర్ అయితే పోయింది. మా డివిజన్లో అయితే స్టాక్ లేదు, అందుకే ఈ జిల్లా స్టోర్స్కి అయితే వచ్చాం పట్టుకెళ్ళడానికి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది చైన్ బ్లాక్. ఈ బ్లాక్ ద్వారాగా పోయిన ట్రాన్స్ఫార్మర్లు కోర్లు అయితే లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి మళ్ళీ కొత్త కోర్ అయితే ఎక్కిస్తారు. అది కూడా కనపడుతుంది కదా, వైండింగ్ కోర్స్ అవన్నీ కూడా ఇక్కడే రిపేర్ చేసిన జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ చూడండి, సింగిల్ ఫేస్ 5 kV ట్రాన్స్ఫార్మర్ పోయింది. ఆ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఇక్కడ రిపేర్ సెక్షన్ చేస్తున్నారు. ఇక్కడైతే కోర్ రిపేర్ వచ్చింది. ఆ కోర్ని ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే కోరు. ఈ కోర్ని పైకి లిఫ్ట్ చేసి రిపేర్ చేస్తారు. సో ఇప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ 160 kV ట్రాన్స్ఫార్మర్ని ఎలా దింపుతారు, అలాగే మనకైతే ఎలా ఎక్కిస్తారు అని అయితే నేను వీడియోలో పూర్తిగా చూపించిపోతున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్స్ కనపడుతున్నాయి కదా, ఇవి రిపేర్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్. అలాగే కొత్త ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉంటాయి ఇందులో. రిపేర్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్, కొత్త ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కలిసే ఉంటాయి. ఇక్కడైతే పోయిన ట్రాన్స్ఫార్మర్ అప్ చెప్పేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే పట్టుకెళ్ళాలి మనం ఇప్పుడు. సో మాకైతే ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడి నుంచే మనకి డివిజన్కి అయితే వచ్చేస్తాయి. కాకపోతే మాకు 160 kV అయితే అక్కడ స్టాక్ అయితే లేదు. అందుకనే మేము ఏలూరు పట్టుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసి కొత్త ట్రాన్స్ఫర్ పట్టుకెళ్ళడానికి అయితే వచ్చాము. మామూలుగా అయితే మేము రావసరం లేదు, మా డివిజన్లోనే ఇక్కడ నుంచి పంపించేస్తారు స్టాక్. అదిని అక్కడే ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే 160 kV అయితే లేదు, మాకైతే అర్జెంటుగా కావాలి. ఒకటి అయితే ఫెయిల్ అయిపోయింది. అందుకని మేమైతే వెహికల్ వేసుకుని, డిపార్ట్మెంట్ వెహికల్ వేసుకుని ట్రాన్స్ఫర్ అయితే వేసుకొచ్చాము. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, లోపల నుండి బయటకి అయితే నెట్టుకొస్తున్నారు. నెట్టుకొచ్చినప్పుడు అయితే నేను కూడా పైకెక్కి సాయం చేస్తాను. ముఠా మేస్తులు అందరూ, ఇక్కడ ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠా అంతా కూడా మొత్తం ట్రాన్స్ఫార్మర్ దించడం కానీ ఎక్కించడం కానీ వాళ్ళదే బాధ్యత. నేనైతే ఎక్కి వాళ్ళు సాయం చేద్దామని. సో నన్ను అయితే వద్దులండి, మేము దింపేస్తాము, మీరు దిగిపోండి అనేది అంటున్నారు. నేనైతే ఇంకా సాయం చేయట్లేదు, దిగిపోతున్నాను కిందకి. దిగిపోయి కింద నుండి అయితే వీడియో షూట్ చేస్తాను, మీరైతే చూడండి స్కిప్ చేయకుండా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఐరన్ ఛానల్ ద్వారా అయితే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దింపుతారు కిందకి. ఇప్పుడు చిన్న మామూలుగా పాతకాలం అప్పటి నుంచి కూడా ఆ ఛానల్ ద్వారా దింపువారు. ఇంకా అదే అలవాట్లు అలాగే ఉండిపోయారు. ఇక్కడ ముఠా మిస్త్రులు అందరూ కూడా ఇంకా ఆ ఐరన్ ఛానల్స్ ద్వారానే దింపుతున్నారు. ఇప్పుడైతే క్రేన్స్ వచ్చేసినాయి, ఆ క్రేన్స్ ఉపయోగించి దింపొచ్చు. కాకపోతే ఇక్కడ స్టోర్లో ముఠా మిస్త్రులు అందరూ 10 మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇలాగ ఛానల్ ద్వారా వేసి చక్క అటు ఇటు వరకుండా అయితే దింపేస్తారంట. ఇదిగోండి తాడు కట్టే పక్కకు వరకుండా తాడు కట్టి ఛానల్ మీద దింపుతారు. సో ఇదైతే చాలా ప్రమాదము, ఎందుకంటే రిస్క్ ఇది. ఇదిగోండి కింద నొక్కుతున్నారు కదా, కింద నొక్కి ఆ తాడుతో పట్టుకుంటున్నారు. పట్టుకుని ట్రాన్స్ఫార్మర్ జాయి కింద దింపేస్తారు. సో అటు ఇటు వరకుండా పట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, నెమ్మదిగా దిగొచ్చేస్తుంది, ఛానల్ త్వరగా జరిగిపోద్ది. అటు ఇటు వరకుండా పట్టుకోవాలి, ఎటు ఉడికినా ప్రమాదమే. సో ఫైనల్లీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఛానల్ మీద నుంచి అయితే కిందకి దిగిపోయింది. అదిగోండి చూడండి ఎంత సింపుల్గా దింపేశారో. అటు ఇటు వరకుండా 10 మంది ఉంటారు కాబట్టి జట్టు అంతా కూడాను ఎటు వరకుండా నీట్గా పట్టుకుని కిందగా దింపేశారు. దింపిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ని అయితే కిందకి ఉంచితే ఆ ఛానల్ అయితే లాగేస్తారు. లాగిన తర్వాత అయితే ఇప్పుడైతే మనకి ట్రాన్స్ఫార్మర్ దింపడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఎక్కించాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఇదిగోండి లేపుతున్నారు. అదిగోండి వరకు ఉంచితే ఆ కింద ఉన్న ఛానల్, ఐరన్ ఛానల్ అయితే బయటకు వచ్చేసింది. అలాగైతే లాగుతారు. మేము కూడా ఇలాగే ట్రాన్స్ఫార్మర్ని ప్లింత్ మీద అయితే ఇలా ఛానల్ ఉపయోగించి పెట్టేవాళ్ళము. కాకపోతే మనకి మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కించలేము. ఎందుకంటే మనకి అర్జెంటుగా ట్రాన్స్ఫార్మర్ పోతే కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇవ్వాలంటే మనం మ్యాన్ పవర్ సరిపోదు. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఎక్కించి కిందకి పైకి పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని మేమైతే క్రేన్ ఉపయోగించి పెట్టేస్తుంటాము. సో ఇక్కడైతే మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఈజీగా అయితే వీళ్ళకి ప్రతిరోజు చేసి వర్క్ ఇదే కాబట్టి చక్కగా దింపేసి ట్రాన్స్ఫార్మర్ని అయితే పెట్టేశారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్త ట్రాన్స్ఫార్మర్లు. ఈ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసేసి వీటిని అయితే టెస్టింగ్ చేసి వేస్తారు. ఇదిగోండి పైన డేట్ అయితే వేస్తున్నారు టెస్టింగ్ చేసేసి. 3 పేజీలు టెస్టింగ్ చేసి లోడ్ వేసి కరెక్ట్గా పనిచేస్తున్నా లేవని అయితే, వర్క్ చేస్తున్నా లేవని అయితే మనకైతే దాని మీద డేట్ అయితే వేస్తారు. అదిగోండి మనకైతే ఈ 160 kVని అయితే మనకి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లోకి లోడ్ చేస్తారు. ఇది రిపేర్ చేసిన ట్రాన్స్ఫార్మరే, కాకపోతే ఇది వర్క్ చేస్తుందా లేదని అయితే టెస్ట్ చేసి దీని మీద అయితే డేట్ అది వేశారు. మేమైతే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఫీల్డ్ అయితే బిగించుకుంటాము. దీని అయితే నెమ్మదిగా బయటకు లాక్కొచ్చేస్తున్నారు. లాక్కొచ్చేసి మళ్ళీ దాన్ని మనకి వెహికల్ అయితే ఎక్కిస్తారు. మళ్ళీ ఎక్కించినప్పుడు అయితే కొంచెం కష్టము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ
కింద అయితే ఒక ఐరన్ ఛానల్ వేస్తారు. ఐరన్ ఛానల్ వేసి దాని మీద అయితే సింపుల్గా లాక్కెళ్ళిపోతున్నారు. అదిగోండి ఐరన్ ఛానల్ కిందకి తోసి, ఎందుకంటే నేలలో జరగదు కాబట్టి దీనికి ఐరన్ ఛానల్ వేసి సింపుల్గా అయితే లాక్కుపోతున్నారు. ప్రతిరోజు చేసి పని కాబట్టి వీళ్ళకి అలవాటు, మనమైతే మాకైతే కుదరదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ జర జరిగిపోతుంది ఐరన్ ఛానల్ వేయడం వల్ల. ఐరన్ ఛానల్ వేసి లోపలికి తోసుకొచ్చేస్తారు, అక్కడికి వెహికల్ దాకా తోసుకురావాలి. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ లోపల ఉంది, ఆ లోపల ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ ఐరన్ ఛానల్ ద్వారా ఇంటికి వస్తున్నారు. ఇంత కష్టపడి ఓన్ స్టామినాతో పనిచేస్తున్న మా జట్టు మేస్త్రులందరికీ ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి. అందరికీ ఒక లైక్ అయితే కొట్టండి. మాట కలుపుకొని ట్రాన్స్ఫార్మర్ని వెహికల్ దగ్గరికి అయితే లాక్కొచ్చేసారు. ఇప్పుడైతే ఛానల్ అయితే కిందకి దించుతున్నారు. అది దించి ఇక్కడ ఛానల్ మీద నుంచి పైకి అయితే ఎక్కిస్తారు. ఇదిగోండి ఇప్పుడైతే ఒక ఛానల్ వేసారు, కాకపోతే ఇక్కడైతే డబుల్ ఛానల్ వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కించేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకనే డబుల్ ఛానల్ వేసి డబుల్ ఛానల్ ద్వారా పైకి అయితే ఎక్కిస్తారు. ఇదిగోండి ఇక్కడ నుంచి తాడేస్తారు. ఇప్పుడు తాడేసి ట్రాన్స్ఫార్మర్కి అటు ఇటు వరకుండా పట్టుకుంటారు కింద మనుషులు. పైన ఉన్న వాళ్ళు అయితే దాన్ని మూవ్ చేస్తారు, పైకి లాగితే సింపుల్గా అయితే పైకి ఎక్కేస్తుంది. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇప్పుడు 2 ఛానల్ మీద కరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ అయితే కూర్చున్నది. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు తాడేసి ఈ తాడుతో అయితే పైకి లాగితే ట్రాన్స్ఫార్మర్ అయితే సింపుల్గా పైకి ఎక్కేస్తుంది. నేనైతే వెహికల్ పైకి ఎక్కేసి షూట్ చేస్తాను, మీకు సింపుల్గా నీట్గా కనపడుతుంది. నేనైతే వెహికల్ పైకి ఎక్కేసి పైనుంచి అయితే షూట్ చేస్తున్నాను. చూడండి వీళ్ళందరూ కూడా మాట కలుపుకొని ఊపు మీద పైకి అయితే లాగేస్తారు. సింపుల్గా చాలా ఈజీగా అయితే ఎక్కిచ్చేస్తారు ట్రాన్స్ఫార్మర్ని. చూసారు కదా, 10 మంది కూడా చెయ్య కలుపుకుని మాట కలుపుకుని సింపుల్ గా పైకి ఎక్కిచ్చేసారు. ఎటు వరకుండా ఎటైనా ఉరికితే కనుక చాలా ప్రమాదం. అసలు అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండి పైకి అయితే ఎక్కించేసారు. ఇది అయితే లోపలికంటా తోస్తారు ఇప్పుడు, ఎందుకంటే ఎటు కదలకుండా ఒక పక్కకి పెట్టి దీన్ని అయితే కట్టేస్తారు. ఎందుకంటే ఎటు వరకుండా ఉంటే ఇది ట్రాన్స్ఫార్మర్ బుషింగ్స్ ఉంటాయి కదా, ఇవి కదలకుండా ఉండడానికి అయితే ఎటు కదలకుండా ఒక పక్కకి అయితే కట్టేయాలి. ఇది ఒక పక్కన కట్టేసి లోడ్ చేసేసారు. ఇప్పుడైతే మేము అర్జెంటుగా ఈ ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళి పెట్టాలి. పెట్టకపోతే అక్కడైతే పవర్ ఆల్రెడీ వేరే దాని మీద కలిపి వచ్చాము, అదైతే లోడ్ ఎక్కువైపోతుంది. అందుకని ఈ ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళి వెంటనే కలిపితే ఆ ట్రాన్స్ఫార్మర్కి లోడ్ తగ్గుతుంది. లేకపోతే ఈ ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ కలిపి ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఈ ట్రాన్స్ఫార్మర్ తొందరగా పట్టుకెళ్ళి మేమైతే అక్కడ ఎరెక్షన్ చేయాలి. సో చూసారు కదండి, ఒక ట్రాన్స్ఫార్మర్ పోతే కనుక మేము పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూసారు కదా. ఇదిగోండి మేమైతే ఒక ట్రాన్స్ఫార్మర్ పోయింది, ఆ ట్రాన్స్ఫార్మర్ పోతే కనుక మేమైతే జిల్లా స్టోర్కి వచ్చి అయితే పట్టుకెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగాను. మా కష్టాలు అయితే అలా ఉంటాయండి. ఇంకా రాబోయేది సమ్మరు, ఈ సమ్మర్లో ఇంకెంత కష్టపడాలో మేమైతే. మా కష్టాలు అయితే మీకు అర్థమైనట్లయితే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే అత్తమాలు కరెంట్ పోతుందన్నైతే మా డిపార్ట్మెంట్ స్టాఫ్ని అయితే మీరు అందరూ తిట్టుకుంటుంటారు. అలా దయచేసి అయితే మమ్మల్ని ఎవరిని తిట్టుకోకండి. ఎందుకంటే మేమైతే 24 అవర్స్ మీకు కరెంట్ ఇవ్వడానికి కష్టపడుతుంటాము. ఆ కష్టంలో మేమైతే ఎంతో చెమటోర్చి మీకైతే కరెంట్ ఇవ్వాలని అయితే మేమైతే 24 అవర్స్ కష్టపడుతుంటాము. మా స్టాఫ్ని అయితే మీరు తిట్టుకోకుండా గౌరవించాలని నా మనవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.